ఇయర్ 2014 సెకండ్ క్వార్టర్‌లో సామ్సంగ్ కంపెనీని కూడా వెనక్కి నెడుతూ మైక్రోమాక్స్ 17% మార్కెట్ షేర్‌తో 20,000 క్రోర్స్ కంపెనీ లాంటిది. కానీ యాజ్ ఆఫ్ సెప్టెంబర్ 26, 2024 నాటికి మైక్రోమాక్స్ వాల్యుయేషన్ 1050 క్రోర్స్‌కి పడిపోవడం జరిగింది. అంటే అప్రాక్సిమేట్‌గా 93% డ్రాప్ అయిందనమాట. మైక్రోమాక్స్ తన ఫస్ట్ మొబైల్‌ని ఇయర్ 2009లో మైక్రోమాక్స్ X1i అనే పేరుతో లాంచ్ చేసింది. రూరల్ ఇండియాని టార్గెట్ చేస్తూ లాంచ్ చేసిన ఈ ఫోన్ ఒక్క ఛార్జ్తో 1 మంత్ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే ఫీచర్ని ఇండియాకి పరిచయం చేసింది. ఆ తర్వాత ఇయర్ 2010లో ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ A16ని కూడా లాంచ్ చేసింది. ఇలా కస్టమర్ యొక్క ట్రాక్షన్ని పొందుతూ మల్టిపుల్ మోడల్స్ని లాంచ్ చేసి సేల్స్లో దూసుకుపోయింది. ఇంతలా సక్సెస్ అయిన మైక్రోమాక్స్ ఫెయిల్ అవ్వడానికి గల రీజన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, ఎంట్రీ ఆఫ్ షామీ ఇండియన్ మార్కెట్లోకి 2014లో అడుగుపెట్టింది. ఎంటర్ అయినప్పటి నుండే బెటర్ ఫీచర్స్తో అఫోర్డబుల్ ప్రైస్తో ఇండియన్ కస్టమర్స్ని షామీ బాగా అట్రాక్ట్ చేసింది. ఇంకా R&Dలో కూడా బాగానే ఖర్చు పెట్టేది. బట్ మైక్రోమాక్స్ వేరే కంట్రీస్ నుండి పార్ట్స్ని కొని అసెంబుల్ మాత్రమే చేయడం పెద్ద మైనస్ అని చెప్పాలి. నెంబర్ 2, ఎంట్రీ ఆఫ్ 4G. ఇయర్ 2016లో జియో లాంచ్ అవ్వకముందు ఇండియాలో 2G అండ్ 3G మొబైల్స్ సేల్ అయ్యేవి. కానీ ఎంటర్ అవ్వడంతోనే జియో 4G సర్వీసెస్ని ఫ్రీగా ఇవ్వడంతో కస్టమర్స్ 4G మొబైల్స్ కొనడంలో ఇంట్రెస్ట్ చూపించారు. కానీ మైక్రోమాక్స్ అంతవరకు 4G మొబైల్ని లాంచే చేయలేదు.